కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యం కేసు విషయమై హోంశాఖకు టెన్షన్ పట్టుకుంది. ఈ కేసును సీబీఐకి ఇవ్వాలంటూ హైకోర్టులో మాజీ మంత్రి జోగి రమేష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని సీఎస్ హోంశాఖ ముఖ్య కార్యదర్శి డీజీపీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నకిలీ మద్యం కేసు చంద్రబాబు ప్రభుత్వం వేసిన సిట్ నుంచి సీబీఐకి వెళ్తే టీడీపీ నాయకులు పేర్లు బయటికి వస్తాయని పచ్చపార్టీ పెద్దలు తీవ్ర ఆలోచనలో పడినట్లు సమాచారం. మరోవైపు కౌంటర్ దాఖలు చేస్తూ సీబీఐ విచారణ ఎందుకు వద్దు అంటున్నారు అనేది హైకోర్టుకు చెప్పాల్సి ఉంటుంది. అయితే నకిలీ మద్యం కేసు వెలుగులోకి వచ్చిన నాటి నుంచి సీబీఐ విచారణకి ఇవ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం వెనుకడుగు వేస్తున్న విషయం తెలిసిందే. దీనికి ముందు జోగి రమేష్ తరపున సీనియర్ న్యాయవాది పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. కేసును రాజకీయ కక్ష సాధింపులు, రాజకీయ కోణంలోనే దర్యాప్తు చేస్తారని తెలిపారు. నకిలీ మద్యం కేసులో ప్రభుత్వం దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగడం లేదు. అందుకే సీబీఐకి ఇవ్వాలని కోరుతున్నాం. మొదటి నిందితుడిగా ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు అరెస్టు కాకముందు ఎన్నడూ జోగి రమేష్ గురించి మాట్లాడలేదు. పోలీస్ కస్టడీలోకి వెళ్ళాక నకిలీ మద్యం మొత్తానికి జోగి ప్రధాన సూత్రధారి అని చెబుతున్నట్లు ఓ వీడియోను రికార్డ్ చేసి విడుదల చేశారు. ఇది బలవంతంగా తీసినట్లు కనిపిస్తుంది. దీని వెనుక జోగి రమేష్ను ఇరికించే పెద్ద కుట్ర ఉంది. జనార్దన్ రావు వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని ఈ వ్యాజ్యం దాఖలు చేసిన తరువాత పిటిషనర్ను పోలీసు అరెస్ట్ చేశారు అని పేర్కొన్నారు. మొత్తం వ్యవహారంలో స్థానిక పోలీసులు, సిట్ అధికారులు పక్షపాతంతోనే వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఏజీ దొమ్మలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ పిటిషన్ ఇప్పటికే అరెస్ట్ అయ్యారని, ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదని తెలిపారు. నిందితునికి దర్యాప్తు సంస్థకు ఎంచుకునే అవకాశం లేదని, ఇదే విషయాన్ని న్యాయస్థానాలు స్పష్టం చేశారన్నారు. ఏజీ వాదనలను పొన్నవాళ్ళు తిప్పికొచ్చారు. ఏకపక్షంగా పక్షపాతంతో విశ్వసనీయత లేకుండా కేసులను దర్యాప్తు చేస్తుంటే నిందితులు సీబీఐకి అప్పగించాలని హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. నిష్పక్షపాతం దర్యాప్తు పౌరుడి ప్రాథమిక హక్కు అని దీని భంగం కలుగుతుంటే తప్పనిసరిగా సీబీఐకి ఇవ్వాలని కోరుతున్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. ఈ వాదనలు విన్న హైకోర్టు జోగి రమేష్కి బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది.